ఏపీలో మెగా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా బాగా యూజ్ అయ్యేటటువంటి మనకి సిలబస్ ని ఇక్కడ మనం బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి 8th 9th 10th సంబంధించినటువంటి సిలబస్ మనం ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం అండి. దాంతో పాటు మనకి ఇక్కడ ఈ రోజు 9th క్లాస్ లో ఉన్నటువంటి టాక్సానమీ కానివ్వండి, లేకపోతే క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం నేర్చుకోవడం జరిగింది. అంటే మనకి అసలు క్లాసిఫికేషన్ లో మనకి 2 రాజ్యాల వర్గీకరణ, 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్, 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్, 4 5 కింగ్డమ్స్ క్లాసిఫికేషన్స్, దాంట్లో ఉన్నటువంటి లినేయర్ చెప్పినటువంటి క్లాసిఫికేషన్, తర్వాత విట్టేకర్ చెప్పినటువంటి క్లాసిఫికేషన్ గురించి నేర్చుకోవడం జరిగిందండి. దానికి కంటిన్యూషన్ గా మనకి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి సిస్టమాటిక్స్ అనేటటువంటి టాపిక్ ఉందండి. ఆవృత బీజాల వర్గీకరణ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి ఈ ఆవృత బీజాల వర్గీకరణ సంబంధించినటువంటిది దీంట్లో చాలా బిట్లు కూడా మనకి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. చాలా సింపుల్ గా ఉంటుంది ఇది. ఈ టాపిక్ మనకి 2 చాప్టర్లో, అంటే 2 టాపిక్లో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ రోజు మొత్తం దీనికి సంబంధించినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ నేర్చుకున్నాం. రేపు ఒక 2-3 ఫ్యామిలీస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం నేర్చుకున్నట్లయితే ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఇంట్లో భాగంగానే మనం ఈ రోజు యాంజియోస్పెర్మ్స్ ఆవృత బీజాలకు సంబంధించినటువంటి వర్గీకరణ శాస్త్రాన్ని గురించి నేర్చుకున్నాం. ఇది మొక్కల సిస్టమాటిక్స్ అని చెప్తారు. మొక్కల వర్గీకరణ సంబంధించినటువంటి శాస్త్రాన్ని సిస్టమాటిక్స్ అని చెప్పడం జరుగుతుంది. మరి దీన్నే టాక్సానమీ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మనం చూద్దాం. మరి అసలు ఆల్రెడీ గతంలో నేర్చుకున్నాం. అసలు వర్గీకరణ అనేటటువంటిది దాని యొక్క ప్రాధాన్యత తీసుకున్నట్లయితే ఒక మొక్క గాని, జంతువులు గాని మనకి మన పరిసరాల్లో గానీ ఉండే, మనం ఏదైనా ఒక పరిస్థితి కానీ వెళ్ళినప్పుడు చాలా రకాలైనటువంటి మొక్కలు, జంతువులు మనం చూస్తూ ఉంటాం. మరి వాటి యొక్క వర్గీకరణ, అంటే వాటిలో ఉన్నటువంటి భేదాలు కానివ్వండి, పోలికలు కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి పరిణామం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి, ఇలాంటి అంశాలు మొత్తం కూడా మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకి టాక్సానమీ అనేటటువంటిది, లేకపోతే వర్గీకరణ అనేది చాలా అవసరం. కాబట్టి జీవుల మధ్య ఉన్నటువంటి పోలికలు కానివ్వండి, వాటి మధ్య ఉన్నటువంటి భేదాలు ఆధారంగా, అవి జరిగినటువంటి పరిణామం, జరిగినటువంటి విధానం ఆధారంగా చేసుకుని మరి ఈ మొక్కలను కానీ, జంతువులు కానీ కొన్ని గ్రూప్స్ గా, క్లాసిఫికేషన్ గా డివైడ్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే మనకి ఈ రోజు ఆవృత బీజాలకు సంబంధించినటువంటి వర్గీకరణ శాస్త్రము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీలో ఉన్నటువంటి చాప్టర్ అండి. ఇది 2 క్లాసుల్లో మనకు కంప్లీట్ అవుతుంది. ఈ రోజు ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక క్లాసు, తర్వాత రేపు క్లాస్ లో ఈ చాప్టర్ మొత్తం కూడా మనం కంప్లీట్ గా నేర్చుకున్నాం. దీంట్లో కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటి బిట్లన్నీ కూడా ఉన్నాయండి. ఖచ్చితంగా ఇది ఫాలో అయినట్లయితే ఇక్కడ మీకు 100% దీనికి సంబంధించినటువంటి బిట్స్ అన్ని కూడా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లోనే మనకి చూడండి, మరి టాక్సానమీ లేకపోతే సిస్టమాటిక్స్ లేకపోతే ఆవృత బీజాల వర్గీకరణ తీసుకున్నట్టయితే దీంట్లో అసలు టాక్సానమీ అనేటటువంటి వర్గీకరణ శాస్త్రానికి సంబంధించి టాక్సానమీ అనేటటువంటి పదాన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్త ఏపీడి కండోల్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టాక్సానమీ అనేటటువంటి పదాన్ని ఫస్ట్ ప్రొవైడ్ చేసినటువంటి శాస్త్రవేత్త, పదాన్ని ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త ఏపీడి కండోల్. ఈ శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా టాక్సానమీ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్, ఈ వర్గీకరణ లేదా టాక్సానమీ అనేటటువంటిది 2 రకాలుగా ఉంటుందండి. అంటే ఈ వర్గీకరణ చేసే విధానము లేదా టాక్సానమీ అనేటటువంటిది 2 రకాల అంశాలను ఆధారంగా చేసుకుని ఇక్కడ చేయడం జరిగింది. అదేంటంటే స్వరూప లక్షణాలు. మొక్కల్లో స్వరూప లక్షణాల ఆధారంగా చేసేటటువంటి వర్గీకరణని ఆల్ఫా టాక్సానమీ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొక్క యొక్క స్వరూప లక్షణాల ఆధారంగా చేసేటటువంటి వర్గీకరణని ఏమని చెప్తారంటే ఆల్ఫా టాక్సానమీ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకి డైరెక్ట్ గానే ఇట్లా బిట్లు అనేవి ఎట్లాగైనా రావడం జరుగుతుంది. కాబట్టి మనకి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ రూపంలో రాయడం జరిగింది. మొక్క యొక్క స్వరూప లక్షణాల ఆధారంగా చేసుకుని చేసేటటువంటి వర్గీకరణ ఏమంటారంటే ఆల్ఫా టాక్సానమీ అంటారు. నెక్స్ట్, ఒమేగా టాక్సానమీ అనేటటువంటిది ఇంకోటి ఉంది. మరి ఈ ఒమేగా టాక్సానమీ అంటే ఏంటి అంటే మొక్కలో కేవలం స్వరూప లక్షణాల ఆధారంగా కాకుండా ఇతర శాఖల సమన్వయం ఆధారంగా చేసేటటువంటి ఆ వర్గీకరణ టాక్సానమీ ఏదైతే ఉందో దాన్ని ఒమేగా టాక్సానమీ అంటారు. ఇది ఒమేగా టాక్సానమీ అండి. అంటే పిండోత్పత్తి శాస్త్రం కానివ్వండి, లేకపోతే పరాగరేణువులకు సంబంధించినటువంటి శాస్త్రం కానివ్వండి, లేకపోతే ఇంకా శరీర ధర్మ శాస్త్రం కానివ్వండి, లేకపోతే రసాయన శాస్త్రం కానివ్వండి, లేకపోతే బయోకెమిస్ట్రీ కానివ్వండి, ఇట్లాంటి కణాంగాలు కానివ్వండి, కణశాస్త్రం కానివ్వండి, పిండోత్పత్తి శాస్త్రం కానివ్వండి, పరాగరేణు శాస్త్రం కానివ్వండి, మిగిలినటువంటి శాస్త్రానికి సంబంధించినటువంటి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనకి ఇక్కడ టాక్సానమీ చేసినట్లయితే దాన్ని ఏమంటారంటే ఒమేగా టాక్సానమీ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. కేవలం స్వరూప లక్షణాల ఆధారంగా వర్గీకరిస్తే దాన్ని
ఆల్ఫా టాక్సానమీ అంటారు. అట్లా కాకుండా ఇతర శాఖల సమన్వయంతో చేసేటటువంటి ఈ టాక్సానమీ ఏదైతే ఉందో దాన్ని ఒమేగా టాక్సానమీ అంటారు. పిండోత్పత్తి శాస్త్రం కానివ్వండి, పరాగరేణు శాస్త్రం కానివ్వండి, లేకపోతే ఇంకా బయోకెమిస్ట్రీ కానివ్వండి, మాలిక్యులర్ బయాలజీ కానివ్వండి, లేకపోతే సెల్ బయాలజీ కానివ్వండి, వీటి సమన్వయంతో వీటి సహకారం ఆధారంగా చేసుకుని చేసేటటువంటి వర్గీకరణని ఒమేగా టాక్సానమీ అంటారు. నెక్స్ట్ వర్గీకరణ అనేటటువంటి లేకపోతే సిస్టమాటిక్స్ లేకపోతే వర్గీకరణ టాక్సానమీ అనేటటువంటి దాంట్లో మెయిన్ గా వర్గీకరణ చేయాలంటే 4 ప్రధానమైనటువంటి అంశాలని గుర్తులో పెట్టుకోవాలండి. ఆ 4 ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అంటే గుర్తింపు, అంటే ఒక వర్గీకరణ చేయాలి అంటే ఒక మొక్కని మనం వర్గీకరణ చేయాలంటే ముందుగా దాన్ని గుర్తించాలండి, తర్వాత దాన్ని వర్ణించాలి, తర్వాత దానికి నామీకరణ చేయాలి, వర్గీకరణ చేయాలి. ఇవి దీంట్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. టాక్సానమీ లేదా వర్గీకరణలో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అంటే మొదట గుర్తింపు చేయాలి, ఐడెంటిఫికేషన్ చేయాలి, దాన్ని డిస్క్రిప్షన్ చేయాలి, వర్ణన చేయాలి, తర్వాత నామిక్యులేచర్ చేయాలి, తర్వాత క్లాసిఫికేషన్ చేయాలి. సో కాబట్టి ఇవి దీంట్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇది కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. వర్గీకరణ శాస్త్రం లేదా టాక్సానమీలో ఉండే 4 ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే గుర్తింపు, వర్ణన, నామీకరణ, వర్గీకరణ. ఇవి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలు చూద్దామండి. అసలు మరి ఈ వర్గీకరణకు సంబంధించి చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు తీసుకున్నట్లయితే అసలు ఎట్లా జరుగుతుంది వర్గీకరణ అనేది తీసుకున్నట్లయితే పూర్వకాలంలో ఈ మొక్కలకు సంబంధించినటువంటి వర్గీకరణ అనేది ఏంటంటే ఆర్థిక అంశాల ఆధారంగా చేసేవాళ్ళు. అంటే మొక్కకున్నటువంటి ఆర్థిక ఎకనామికల్ వాల్యూస్ ఉంటాయి కదా మొక్కకి, అవి ఆహారంగా ఉపయోగపడుతున్నాయా, లేకపోతే నారలకు ఉపయోగపడుతున్నాయా, లేకపోతే మెడిసినల్ ప్లాంట్సా, లేకపోతే ఇంకేమైనా ఇంకా దేనికోసం నూనెల కోసం ఉపయోగిస్తున్నారా, ఇలాంటి అంశాల ఆధారంగా చేసుకుని మొక్కల్ని క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. కాబట్టి పూర్వకాలంలో ఈ వర్గీకరణ టాక్సానమీ అనేది కూడా మొత్తం కూడా ఏంటంటే వాటికి ఉన్నటువంటి ఎకనామికల్ వాల్యూస్ ఆధారంగా చేసుకుని వర్గీకరణ చేయటం జరిగింది. అంటే నారలు, ఔషధాలు, తర్వాత ఆహారం, నూనెలు ఇచ్చేటటువంటి మొక్కలు మాత్రం వర్గీకరణ చేయడం జరిగింది. మరి ఎలాంటి ఉపయోగం లేనటువంటి మొక్కల్ని ఇక్కడ ఎలాంటి క్లాసిఫికేషన్ లో వాళ్ళు పొందుపరచలేదని, అందుకని దీనికి సంబంధించినటువంటి ఇది అంత పెద్దగా పూర్వకాలంలో చేసినటువంటి ఈ వర్గీకరణ అంతా అమల్లోకి రాలేదు. అంటే వాళ్ళు చేసినటువంటి వర్గీకరణలో కేవలం ఏవైతే మనకి ఆర్థిక పరంగా ఉపయోగపడతాయో ఆ ఉపయోగపడేటటువంటి మొక్కలను మాత్రమే వీళ్ళు వర్గీకరించడం జరిగింది. మరి ఎలాంటి ఉపయోగపడినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా అవన్నిటిని కూడా వాళ్ళు ఈ క్లాసిఫికేషన్ లో పొందుపరచలేదు. అది దాంట్లో ఉన్నటువంటి పెద్ద డ్రాబ్యాక్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకా మొక్కల యొక్క నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని గుల్మాలు, పొదలు, వృక్షాలు, తర్వాత లతలు ఈ విధంగా వర్గీకరించడం జరిగిందండి. shrubs, herbs, తర్వాత ట్రీస్, ఇట్లా క్లైంబింగ్ ప్లాంట్స్, ఇట్లా ఈ విధంగా మనకి వర్గీకరణ చేయడం జరిగింది. అంటే గతంలో మనకి మొక్కల యొక్క నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని గుల్మాలు, పొదలు, వృక్షాలు, లతలు, తీగలు, పాకే తీగలు ఇట్లాగా వర్గీకరణ చేయడం జరిగింది. ఇది వీటికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ మొత్తం మొక్కలకు సంబంధించినటువంటి ఈ టాక్సానమీలో వివిధ రకాలైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మొత్తం టాక్సానమీలో వర్గీకరణలో మొత్తం 3 రకాలైనటువంటి వర్గీకరణకు సంబంధించినటువంటి వ్యవస్థలను రూపొందించడం జరిగింది. అవేంటి అంటే కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ, సహజ వర్గీకరణ వ్యవస్థ, నెక్స్ట్ మూడవది వర్గ వికాస వ్యవస్థ, వర్గీకరణ వ్యవస్థ. సో కాబట్టి ఈ 3 రకాలైనటువంటి వర్గీకరణ సంబంధించినటువంటి వ్యవస్థలు అనేవి ఉన్నాయండి. మరి ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, కృత్రిమ, సహజ, వర్గ వికాస వర్గీకరణ వ్యవస్థలు. సో కాబట్టి ఈ విధంగా మనకి 3 రకాలైనటువంటి వర్గీకరణ వ్యవస్థలను ఇక్కడ మనకి టాక్సానమీలో రూపొందించడం జరిగిందండి. కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ, సహజ వర్గీకరణ వ్యవస్థ, మూడోది వర్గ వికాస వర్గీకరణ వ్యవస్థ. సో ఈ విధంగా మనకి 3 రకాలైనటువంటి టాక్సానమీలో 3 రకాలైనటువంటి వర్గీకరణ వ్యవస్థలను చెప్పడం జరిగింది. ఈ మూడింటి గురించి మనం ఇక్కడ నేర్చుకున్నట్లయితే దాదాపు మనకి ఇక్కడ ఇప్పుడు చెప్పేటటువంటి టాపిక్ మొత్తం కూడా వీటికి సంబంధించింది. ఫస్ట్ కృత్రిమ వర్గీకరణ. కృత్రిమ వర్గీకరణ వ్యవస్థను తీసుకున్నట్లయితే దీంట్లో మొత్తం కూడా ఈ కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ అంటే ఏంటంటే మొక్కల యొక్క బాహ్య లక్షణాల ఆధారంగా చేసుకొని చేసేటటువంటి వర్గీకరణనే మనం కృత్రిమ వర్గీకరణ అంటారు. గుర్తుపెట్టుకోండి, మొక్కల యొక్క బాహ్య లక్షణాల ఆధారంగా చేసుకుని అంటే ఏంటి, ఆకులు కానివ్వండి, ఇప్పుడు ఆకులు ఉన్నాయి అనుకోండి, ఆకుల యొక్క రంగు, ఆకారము, పరిమాణము,
సో ఈ విధంగా ఒక మొక్క ఎత్తు ఉందనుకుంటే దాని ఎత్తు, దాని పరిమాణము, దాని బరువు ఇలాంటి బాహ్య లక్షణాల ఆధారంగా చేసుకుని ఆ చేసినటువంటి వర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ అంటారు. మరి దీంట్లో థియోఫాస్టర్ అనేటటువంటి శాస్త్రవేత్త హిస్టోరియా ప్లాంటారం అనేటటువంటి గ్రంథాన్ని రచించి ఈ గ్రంథంలో గుల్మాలు, పొదలు, వృక్షాలని వాటి యొక్క ఆకృతి ఆధారంగా వర్గీకరించడం జరిగింది. హిస్టోరియా ప్లాంటారం అనేటటువంటి గ్రంథంలో థియోఫాస్టస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే మొక్కలు వాటి యొక్క ఆకృతి ఆధారంగా చూసుకుని గుల్మాలు, పొదలు, తర్వాత వృక్షాలు అనేటటువంటి 3 రకాలైనటువంటి కేటగిరీలుగా విభజించడం జరిగింది. అంటే ఇక్కడ మనం అడుగుతాడు బిట్టి, ఇక్కడ ఏమని అడుగుతాడు అంటే చూడండి, హిస్టోరియా ప్లాంటారం గ్రంథ రచయిత ఎవరు అంటారు? థియోఫ్రాస్టస్ అంటే ఇంపార్టెంట్. హిస్టోరియా ప్లాంటారం అనేటటువంటి గ్రంథాన్ని రాసింది థియోఫ్రాస్టస్. తర్వాత మరి థియోఫాస్టస్ రచించినటువంటి గ్రంథం ఏది అని అడిగినప్పుడు హిస్టోరియా ప్లాంటారం. కాబట్టి ఇట్లా ఈ గ్రంథం పేరు చెప్పినప్పుడు శాస్త్రవేత్త పేరు చెప్పినప్పుడు ఈ గ్రంథం పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత థియోఫాస్టస్ రాసినటువంటి హిస్టోరియా ప్లాంటారం అనేటటువంటి గ్రంథము ఏ రకమైనటువంటి వర్గీకరణ కిందకు వచ్చింది అని అడుగుతాడు. ఇక్కడ మనకి కృత్రిమ వర్గీకరణ విధానము, సహజ వర్గీకరణ విధానము, వర్గ వికాస వర్గీకరణ విధానం. ఓకే, సో ఈ విధంగా మనకి ఆర్టిఫిషియల్, న్యాచురల్, తర్వాత ఫైలోజెనిక్ క్లాసిఫికేషన్ సంబంధించినటువంటి 3 రకాలైనటువంటి అంశాలు, అయితే పైవన్నీ అని 4 రకాలుగా వేస్తాడు. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే థియోఫాస్టస్ రాసినటువంటి హిస్టోరియా ప్లాంటారం అనేటటువంటి గ్రంథంలో గుల్మాలు, పొదలు, వృక్షాలు అని వర్గీకరించడం జరిగింది. అంటే వాటి యొక్క ఆకృతి ఆధారంగా తీసుకుని వర్గీకరించాడు. మరి ఈ వర్గీకరణ అనేటటువంటి దేని కిందకు వస్తుంది అంటే కృత్రిమ వర్గీకరణ విధానం కిందకి రావడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది కృత్రిమ వర్గీకరణ వ్యవస్థకి సంబంధించినటువంటిది. తర్వాత లిన్నేయస్ స్పీసీస్ ప్లాంటారం అనేటటువంటి గ్రంథాన్ని రాయటం జరిగింది. కరోలస్ లిన్నేయస్ అనే శాస్త్రవేత్త మనకి ఇతను రాసినటువంటి గ్రంథం ఏది అంటే స్పీసీస్ ప్లాంటారం. కరోలస్ లిన్నేయస్ రాసిన గ్రంథం ఏది అని అడుగుతాడు. దీనికి సరైన సమాధానం ఏంటంటే స్పీసీస్ ప్లాంటారం. లేకపోతే స్పీసీస్ ప్లాంటారం రాసినటువంటి గ్రంథాన్ని రాసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే లిన్నేయస్. సో కాబట్టి ఈ విధంగా మనకి శాస్త్రవేత్త పేరు ఇచ్చినప్పుడు ఇతను రాసినటువంటి గ్రంథము, ఈ గ్రంథం పేరిస్తే ఆ శాస్త్రవేత్త పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కరోలస్ లిన్నేయస్ రాసినటువంటి స్పీసీస్ ప్లాంటారం అనేటటువంటి గ్రంథము ఏ రకమైనటువంటి వర్గీకరణ వ్యవస్థకు సంబంధించింది అంటాడు. కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ విధానానికి సంబంధించిందా, లేకపోతే సహజ వర్గీకరణ వ్యవస్థ విధానానికి సంబంధించిందా, లేకపోతే వర్గ వికాస వర్గీకరణ వ్యవస్థకు సంబంధించిందా అనేది మనం ఆన్సర్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి ఇది కూడా మనకి కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ విధానానికి సంబంధించింది. తర్వాత మరి లిన్నేయస్ రాసినటువంటి ఈ స్పీసీస్ ప్లాంటారం అనేటటువంటి గ్రంథంలో ఇతను మొక్కలకు సంబంధించినటువంటి వర్గీకరణ కూడా చేయటం జరిగింది. ఇతను దేని ఆధారంగా చేశాడు అంటే లైంగిక లక్షణాల ఆధారంగా వర్గీకరణ చేశాడు. కరోలస్ లిన్నేయస్ చేసినటువంటి వర్గీకరణ అనేది మొక్కల్లో ఉన్నటువంటి లైంగిక లక్షణాల ఆధారంగా, అంటే కేసరావళి, అండకోశాలు, ఫలదళాలు, వీటి ఆధారంగా చేసినటువంటి వర్గీకరణని లైంగిక లక్షణాల ఆధారంగా చేసిన వర్గీకరణ అంటారు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, కరోలస్ లిన్నేయస్ స్పీసీస్ ప్లాంటారం అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. ఈ రాసినటువంటి గ్రంథంలో ఇతను మొక్కల్ని వేటి ఆధారంగా వర్గీకరించాడంటే లైంగిక లక్షణాల ఆధారంగా వర్గీకరించాడు. అంటే లైంగిక లక్షణాలు అంటే వాటిలో ఉన్నటువంటి పుష్పంలో ఉన్నటువంటి కేసరావళి, అండకోశము, ఫలదళాలు, వాటి ఆధారంగా ఇతను వర్గీకరణ చేయటం జరిగింది. సో ఇది కూడా మనకి ఏంటి కృత్రిమ వర్గీకరణకు సంబంధించినటువంటి విధానం. సో గుర్తుపెట్టుకోండి, మనకి కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ విధానంలో మనకి 2 శాస్త్రవేత్తల పేర్లు గుర్తుపెట్టుకోవాలా, వాళ్ళు చెప్పినటువంటి గ్రంథాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. థియోఫ్రాస్టస్ రాసినటువంటి హిస్టోరియా ప్లాంటారము, నెక్స్ట్ లిన్నేయస్ చెప్పినటువంటి స్పీసీస్ ప్లాంటారం. ఈ 2 గ్రంథాలు కానివ్వండి, లేకపోతే ఈ 2 శాస్త్రవేత్తలు కానివ్వండి, థియోఫ్రాస్టర్, లిన్నేయస్, వీళ్ళు ఏ వర్గీకరణ విధానానికి సంబంధించిన వాళ్ళు అంటే కృత్రిమ వర్గీకరణ విధానానికి సంబంధించిన వాళ్ళు. థియోఫాస్టర్ వేటి ఆధారంగా ఇతను వర్గీకరణ చేశాడు అంటే గుల్మాలు, పొదలు, వృక్షాలు, వాటి యొక్క ఆకృతి ఆధారంగా చేశాడు. నెక్స్ట్ లిన్నేయస్ మొక్కల్ని ఏ విధంగా వర్గీకరించాడు, ఏ అంశాల ఆధారంగా అంటే మొక్కల్లో ఉన్నటువంటి లైంగిక లక్షణాల ఆధారంగా వర్గీకరించాడు. ఇతను కేసరావళి, ఫలదళాలు, అండకోశాలు, వీటి ఆధారంగా చేసుకుని వర్గీకరణ చేయడం జరిగింది. సో ఇది ఎంతవరకు మనకి కృత్రిమ వర్గీకరణ విధానం అండి. నెక్స్ట్ రెండవది సహజ వర్గీకరణ వ్యవస్థ విధానం. మరి సహజ వర్గీకరణ వ్యవస్థను తీసుకున్నట్లయితే దీంట్లో మొక్క యొక్క వర్గీకరణ అనేది మొత్తం కూడా స్వరూప లక్షణాల ఆధారంగా ఉంటది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అంటే స్వరూపాన్ని గుర్తుపెట్టుకోండి. స్వరూప లక్షణాలు అంటే
ఇది స్వ అంటే స్వరూపాన్ని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటది. సహజ వర్గీకరణ వ్యవస్థలో ఏంటి అంటే దేని ఆధారంగా వర్గీకరణ చేశారు అంటే ఇక్కడ చూడండి, స్వరూప లక్షణాల ఆధారంగా చేసేటటువంటి వర్గీకరణని సహజ వర్గీకరణ వ్యవస్థ అని చెప్తారు. అయితే చూడండి మనకి దీంట్లో ఆ స్వరూప లక్షణాలు తీసుకున్నట్లయితే దీంట్లో మనకి ఆ స్వరూప లక్షణాల ఆధారంగా పెద్ద పెద్ద సమూహాలుగా విభజించడం జరిగింది. మొదట మొక్కల్ని పెద్ద సమూహాలుగా విభజించారు. ఆ పెద్ద పెద్ద సమూహాల నుంచి మళ్ళీ క్రమక్రమంగా చిన్న చిన్న వాటి యొక్క సమూహాన్ని తగ్గించుకుంటూ చివరికి అతి చిన్న సముదాయమైనటువంటి ఒక జాతి అనేటటువంటి ఆ గ్రూప్ వరకు కూడా వర్గీకరించడం జరిగింది. అతి తక్కువ ప్రమాణమైనటువంటి జాతి అనేటటువంటి అంశం దాకా వీళ్ళు వర్గీకరించడం జరిగింది. తర్వాత ఈ జాతి నుంచి విభజనలు, తర్వాత విభజన నుంచి ఉప విభజన అనేటటువంటి అంశాలను కూడా చేర్చడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సహజ వర్గీకరణ వ్యవస్థలో స్వరూప లక్షణాల ఆధారంగా వర్గీకరించడం జరిగింది. అయితే దీంట్లో పుష్ప లక్షణాలని ఎక్కువగా పరిగణలోకి తీసుకోవడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. పుష్ప లక్షణాల ఆధారంగా పరిగణలోకి తీసుకొని చేసినటువంటిది సహజ వర్గీకరణ వ్యవస్థ విధానం. మరి దీంట్లో పుష్ప లక్షణాలు తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ లక్షణాలన్నీ కూడా స్థిరంగా ఉంటాయి ఎప్పటికప్పుడు. అంటే ఆ లక్షణాలు అనేవి మారేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఈ వర్గీకరణ అనేటటువంటిది ఎక్కువగా చేయడానికి అవకాశం కలిగింది వీళ్ళకి. కాబట్టి పుష్ప లక్షణాల ఆధారంగా వర్గీకరణ చేయటం వలన మనకి ఆ లక్షణాలన్నీ కూడా ఇప్పుడు కూడా స్థిరంగా ఉండటం వల్ల మనకి సహజ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంగా దీన్ని చెప్పొచ్చు. మరి అయితే ఈ సహజ వర్గీకరణ వ్యవస్థలో ఉన్నటువంటి మిస్టేక్ ఏంటి అంటే దాంట్లో పరిణామానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంటే జీవ పరిణామం జరిగినప్పుడు మొక్కల్లో జరిగేటటువంటి పరిణామం అనేటటువంటి అంశాల ఆధారంగా అక్కడ ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. అంటే పరిణామంలో మార్పులు జరిగేటటువంటి అంశాలకు సంబంధించి ఎలాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఓకేనా? అంటే ఏంటి, సహజ వర్గీకరణ వ్యవస్థలో కేవలం స్వరూప లక్షణాల ఆధారంగానే ఇక్కడ వాళ్ళు వర్గీకరణ చేయటం జరిగింది. పెద్ద సమూహాలుగా విభజించారు. తర్వాత చిన్న జాతి అనేటటువంటి వాటి సైజు తగ్గించుకుంటూ దాని యొక్క పరిమాణాన్ని తగ్గించుకుంటూ ఆ వర్గీకరణలో చిన్న ప్రమాణమైనటువంటి జాతి వరకు కూడా వర్గీకరించారు. మళ్ళీ ఈ జాతిని విభజన, తర్వాత విభజన ఉప విభజనలుగా విభజించారు. కేవలం పుష్ప లక్షణాలు తీసుకోవటం వల్ల అవి స్థిరంగా ఉంటాయనేటటువంటి విషయాన్ని తీసుకొని ఆ లక్షణాల ఆధారంగా వర్గీకరణ చేయడం జరిగింది. పరిణామ లక్షణాలని ఆధారంగా తీసుకోకుండా, అంటే పరిణామ లక్షణాలకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వనటువంటి వర్గీకరణ ఏది అంటే ఇది సహజ వర్గీకరణ వ్యవస్థ. అంటే గుర్తుపెట్టుకుంటే ఎట్లా కూడా అడగొచ్చు. ఇది పరిణామపరమైనటువంటి అంశాలని పరిగణలో తీసుకోవాలా, కేవలం వాటికి సంబంధించినటువంటి స్వరూప లక్షణాలని పరిగణలో తీసుకున్నారు కానీ వాటిలో మరి ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, వాటిలో పరిణామం ఏ విధంగా జరిగింది అనేటటువంటి అంశాలను వీళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. మరి జెనీరా ప్లాంటారం, బెంతామ్ హుక్కర్ రాసినటువంటి గ్రంథం అండి, చాలా చాలా ఇంపార్టెంట్. బెంతామ్ హుక్కర్ రాసినటువంటి గ్రంథం ఏది అంటే మనకి జెనీరా ప్లాంటారం అంటారు. ఇది ఇంపార్టెంట్. జెనీరా ప్లాంటారం గ్రంథాన్ని రచించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే బెంతామ్ హుక్కర్లు. బెంతామ్ హుక్కర్లు జెనీరా ప్లాంటారం అనేటటువంటి గ్రంథాన్ని రాయటం జరిగింది. మరి బెంతామ్ హుక్కర్లు రాసినటువంటి జెనీరా ప్లాంటారం అనేటటువంటి గ్రంథము సహజ వర్గీకరణ వ్యవస్థకు ఉదాహరణ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇప్పుడు మనం చెబుతున్నాం ఇంతకుముందు కృత్రిమ వర్గీకరణ విధానానికి కొన్ని శాస్త్రవేత్తలు వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు ఎగ్జాంపుల్ చెప్పాం. ఇక్కడ కూడా అంతే. సహజ వర్గీకరణ వ్యవస్థ విధానం తీసుకున్నట్లయితే దీంట్లో జెనీరా ప్లాంటారం అనేటటువంటి గ్రంథం అనేది బెంతామ్ హుక్కర్ రాశారు. కాబట్టి బెంతామ్ హుక్కర్ రాసినటువంటి గ్రంథం అని అడుగుతాడు, జెనీరా ప్లాంటారం, లేకపోతే జెనీరా ప్లాంటారం రాసినటువంటి శాస్త్రవేత్త అని అడుగుతాడు, బెంతామ్ హుక్కర్ అని ఆన్సర్ రాయాలి. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే బెంతామ్ హుక్కర్లు రాసినటువంటి జెనీరా ప్లాంటారం అనేటటువంటి గ్రంథము 3 రకాలైనటువంటి వర్గీకరణ వ్యవస్థల్లో దేని కిందకు వస్తుంది అంటాడు. కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ, సహజ వర్గీకరణ వ్యవస్థ, లేకపోతే వర్గ వికాస వర్గీకరణ వ్యవస్థ అని 3 రకాలు ఇస్తారు. తర్వాత పైవన్నీ అంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బెంతామ్ హుక్కర్ రాసినటువంటి జెనీరా ప్లాంటారం అనేటటువంటి గ్రంథము సహజ వర్గీకరణకు సంబంధించినటువంటి వ్యవస్థగా మనం చెప్తాం. ఇది దీనికి సంబంధించింది. ఇది సహజ వర్గీకరణ వ్యవస్థకు సంబంధించింది. మరి ఈ బెంతామ్ హుక్కర్లు సహజ వర్గీకరణ వ్యవస్థలో జెనీరా ప్లాంటారం అనేటటువంటి గ్రంథంలో రాసినటువంటి అంశాలను మనం తీసుకున్నట్లయితే దీని ఆధారంగా వీళ్ళు చేసినటువంటి వర్గీకరణలో సహజ వర్గీకరణ వ్యవస్థలు తరగతులుగా విభజించడం జరిగింది. అంటే 3 తరగతులుగా విభజించారు. అవేంటి అంటే మోనోకాటిలిడినే, డైకాటిలిడినే, జిమ్నోస్పెర్మే. సో కాబట్టి ఇవి 3 రకాలని గుర్తుపెట్టుకోండి. బెంతామ్ హుక్కర్లు చేసినటువంటి వర్గీకరణలో జెనీరా ప్లాంటారం అనేటటువంటి గ్రంథంలో వీళ్ళు చెప్పడం జరిగింది.
జెనీరా ప్లాంటారా అనేటటువంటి గ్రంథంలో బెంతామ్ హుకర్లు సహజ వర్గీకరణ వ్యవస్థను వివరించడం జరిగింది. దీనిలో వీళ్ళు ఏం చేశారంటే మొత్తం మొక్కల్ని 3 తరగతులుగా డివైడ్ చేశారు. ఆ 3 తరగతులు లేదా క్లాసులుగా డివైడ్ చేశారు. అదేంటి అంటే మోనో కాటిలిడినే, రెండోది డై కాటిలిడినే, 3 జిమ్నోస్పెర్మే. సో ఈ 3 రకాలుగా వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఒక్కొక్క తరగతిలో ఉన్నటువంటి ఉప తరగతులు చూద్దాం. ఇక చూడండి, ఫస్ట్ డైకాటిలిడినే. చూడండి, సహజ వర్గీకరణ వ్యవస్థలో 3 తరగతులు అని చెప్పాం. మోనో కాటిలిడినే, తర్వాత డైకాటిలిడినే, జిమ్నోస్పెర్మే. సో ఇప్పుడు దీంట్లో డైకాటిలిడినే అనేటటువంటి దాని గురించి చూద్దాం. ఈ డైకాటిలిడినే అనేటటువంటి తరగతిలో 3 ఉప తరగతులు ఉన్నాయి. అవి ఏంటి అంటే చూడండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. డైకాటిలిడినే అనేటటువంటి తరగతిలో 3 ఉప తరగతులు ఉన్నాయి. అవి ఏంటి అంటే పాలిపెటాలే, గామోపెటాలే, మోనోక్లామిడే. పాలిపెటాలే, గామోపెటాలే, తర్వాత మోనోక్లామిడే. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ కూడా చెప్పానండి, ఒక కోడ్ కూడా తయారు చేస్తాను దానికి. అదేంటి అంటే ఇక్కడ నుంచి మొదలు పెడదాం. డైకాటిలిడినే మనకి తరగతి, దీంట్లో ఉన్నటువంటి ఉప తరగతులు ఏంటి అంటే అవి చూడండి, పాలిపెటాలే, గామోపెటాలే, మోనోక్లామిడే. సో దీనికి కోడ్ ఏంటి అంటే డైకాటిలిడిన్లలో డి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జిమ్నోస్పెర్మేలో జి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాలిపెటాలలో మనకి పి అని గుర్తుపెట్టుకోండి. అంటే చూడండి, ఇక్కడ డైకాటిలిడిన్ దీంట్లో పాలిపెటాలే, గామోపెటాలే, తర్వాత మోనోక్లామిడే. సో దీని కోడ్ ఇక్కడ ఉంది చూడండి. ఏంటి అంటే కోడు డైకాటిలిడినే అనేటటువంటి తరగతిలో ఉన్నటువంటి ఉప తరగతులు ఏంటి అంటే ఇవి చూడండి, డీజీపీ మనవాడే అని గుర్తుపెట్టుకోండి. డీజీపీ మనవాడే. మరి డీజీపీ మనవాడే అంటే ఏంటి? డి అంటే డైకాటిలిడినే. ఈ డైకాటిలిడిలో ఏమున్నాయి అంటే ఇక చూడండి, గామోపెటాలే, పి అంటే పాలిపెటాలే, నెక్స్ట్ మనవాడే అంటే మోనోక్లామిడే. సో కాబట్టి ఇవి 3 గుర్తుపెట్టుకోండి, పాలిపెటాలే, గామోపెటాలే, మోనోక్లామిడే. ఇది దేంట్లో అంటే డైకాటిలిడినే అనేటటువంటి తరగతిలో ఉన్నటువంటి ఉప తరగతులు. ఇవి గుర్తుపెట్టుకోండి, డీజీపీ మనవాడే అని గుర్తుపెట్టుకుంటే. డి అంటే డైకాటిలిడినే. డైకాటిలిడిలో ఏమున్నాయి? గామోపెటాలే, పాలిపెటాలే, మోనోక్లామిడే. ఇక్కడ మనవాడే అంటే మోనోక్లామిడే అని గుర్తుపెట్టుకోండి. డైకాటిలిడిన్లో గామోపెటాలే, పాలిపెటాలే, మోనోక్లామిడే, ఈ 3 ఈజీగా ఈ కోడ్ తోటి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇది అయిపోయింది, డైకాటిలిడినే అయిపోయింది. నెక్స్ట్ పాలిపెటాలే. ఈ ఉప తరగతిలో డైకాటిలిడిన్లో ఉన్నటువంటి 3 ఉప తరగతులు అని చెప్పాం. పాలిపెటాలే, గామోపెటాలే, తర్వాత మోనోక్లామిడే ఉన్నాయి కదా. ఈ 3 ఉప తరగతుల్లో ఉన్నటువంటి శ్రేణుల గురించి చూద్దామండి, ఇది ఇంపార్టెంట్ మనకి. చూడండి మళ్ళీ ఒకసారి, మోనోకాటిలిడినే, డైకాటిలిడినే, జిమ్నోస్పెర్మే అనేటటువంటి 3 తరగతులు. ఈ 3 తరగతుల్లో చూడండి, డైకాటిలిడినే అనేటటువంటి తరగతిలో 3 శ్రేణులు ఉన్నాయి, 3 ఉప తరగతులు ఉన్నాయి. అవి ఏంటంటే పాలిపెటాలే, గామోపెటాలే, మోనోక్లామిడే. సో ఇప్పుడు వీటిని గురించి చూద్దాం. ఈ పాలిపెటాలలో ఏ శ్రేణులు ఉన్నాయి, గామోపెటాలేలో ఏ శ్రేణులు ఉన్నాయి, మోనోక్లామిడేలో ఏ శ్రేణులు ఉన్నాయి అనేటటువంటి దాని గురించి చూద్దామండి. ఇది అంటే ఈ ఉప తరగతిలో ఓకే, డైకాటిలిడినే తరగతిలో ఉన్నటువంటి ఉప తరగతులు ఏంటంటే పాలిపెటాలే, గామోపెటాలే, మోనోక్లామిడే. ఈ 3 ఉప తరగతులు. ఈ 3 ఉప తరగతుల్లో మనకి ఒక్కొక్క దాంట్లో ఏ ఏ శ్రేణులు ఉన్నాయనేది ఇక్కడ మనం చూద్దాం. ముందుగా పాలిపెటాలే. ఈ పాలిపెటాలేలో ఉన్నటువంటి శ్రేణులు సిరీస్ ఏంటి అంటే థలామిఫ్లోరే, క్యాల్సిఫ్లోరే, డిస్కిఫ్లోరే. సో ఈ 3 కూడా మనకి పాలిపెటాలేలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. పాలిపెటాలే అనేటటువంటి శ్రేణిలో మనకి ఉన్నటువంటివి ఏంటి అంటే పాలిపెటాలే అనేటటువంటి ఉప తరగతిలో ఇది మొదటిది. దీంట్లో ఉన్నటువంటి శ్రేణులు ఏంటంటే థలామిఫ్లోరే, కాల్సిఫ్లోరే, డిస్కిఫ్లోరే. మరి ఈ మూడింటిని గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ ఏంటంటే చూడండి, ఇక్కడ పాలిపెటాలేలో పాలి అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ థలామిఫ్లోరేలో పా అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ డిస్కిఫ్లోరేలో డి అని పెట్టుకోండి. తర్వాత కాల్సిఫ్లోరేలో కా అనే గుర్తుపెట్టుకోండి. అంటే పాల తడిక అని గుర్తుపెట్టుకోండి. పాల తడికలు ఉంటాయి కదా, పాల తాడికలు అంటారు. సో వాటిని పాల తడికలు అని కూడా అంటారు. కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకోండి, పాల తడికలు అని గుర్తుపెట్టుకుంటే మనకి పాల అంటే పాలిపెటాలే, తడిక అంటే చూడండి ఇక్కడ థలామిఫ్లోరే, డిస్కిఫ్లోరే, క్యాల్సిఫ్లోరే. సో
సో ఈజీగా కోడ్ అనేది ఈజీగా గుర్తుంటుంది. చూడండి ఇక్కడ పాల తడిక అని గుర్తుపెట్టుకోండి. పాల తడికలు అంటే పాలి పెట్టాలి. పాల అనేటటువంటిది ఏంటంటే పాలి పెట్టాలి. నెక్స్ట్ తా అంటే తలామి ఫ్లోరే, డి అంటే డిస్కీ ఫ్లోరే, కా అంటే కాల్సి ఫ్లోరే. సో కాబట్టి ఈ విధంగా పాల తడిక అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది అయిపోయింది, పాలి పెట్టాలి అయిపోయింది. నెక్స్ట్ గాము పెట్టాలి. ఈ గాము పెట్టాలి అనేటటువంటి ఉపతరగతిలో ఉన్నటువంటి శ్రేణులు చూద్దాం. ఇది గాము పెట్టాలి. ఈ గాము పెట్టాలి అనేటటువంటి ఉపతరగతిలో 3 శ్రేణులు అనేవి ఉన్నాయి. అవేంటి అంటే హెటెరోమిరో, బైకార్పిల్లేటే, తర్వాత ఇన్ఫిరే, బైకార్పిల్లేటే, నెక్స్ట్ హెటెరోమిరే. ఈ 3 కూడా మనకి ఈ గాము పెట్టాలి అనేటటువంటి ఉపతరగతిలో ఉన్నటువంటి శ్రేణులు. ఈ గాము పెట్టాలిలో ఉన్నటువంటి శ్రేణులు ఇవి. మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, గాము పెట్టాలి. ఇక్కడ గాము పెట్టాలలో మనకి గామా కిరణాలను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హెటెరోమిరే, దీంట్లో మీరు హెచ్ఎం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. హెటెరోమిరే అంటే హెచ్ఎం. తర్వాత ఇక్కడ బైకార్పిల్లేటేలో బైకు, కారు అని గుర్తుపెట్టుకోండి. బైకు, కారు. నెక్స్ట్ ఇన్ఫిరేలో ఇన్ఫర్మేషన్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ చూడండి కోడ్, హెచ్ఎం బైక్ కి కారు తగిలింది అంటే హెచ్ఎం బైక్ కి కారు గుద్దినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ గామా కిరణం లాగా వ్యాపించింది అని గుర్తుపెట్టుకోండి. హెచ్ఎం కారుకి లేకపోతే హెచ్ఎం బైక్ కి కారు తగిలినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ గామా కిరణాలలాగా స్పీడ్ గా వ్యాపించింది అని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి దీంట్లో మనకి ఏంటంటే హెచ్ఎం అంటే చూడండి హెటెరోమిరే. ఓకే, హెచ్ఎం అంటే హెటెరోమిరే, బైక్ అంటే బైకార్పిల్లేటే, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫిరే. మరి ఇది మొత్తం కూడా ఎట్లా వ్యాపించింది అంటే గామా కిరణాలలాగా వ్యాపించింది. అంటే ఏంటి, ఇది దేని కిందకు వస్తుంది అంటే గాము పెట్టాలి. సో కాబట్టి ఈ విధంగా ఈ కోడ్ ని ఈజీగా గుర్తుపెట్టుకోండి. హెచ్ఎం బైక్ కి కారు తగిలినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే కారు గుద్దిన ఇన్ఫర్మేషన్ గామా కిరణం లాగా వ్యాపించింది. హెచ్ఎం బైక్ కి కారు తగిలినటువంటి లేకపోతే కారు గుద్దినటువంటి ఇన్ఫర్మేషన్ గామా కిరణం లాగా వ్యాపించిందని గుర్తుపెట్టుకోండి, ఈజీగా కోడ్ గుర్తుంటుంది. నెక్స్ట్ మోనోక్లామిడే. మనకి మనకు ఉన్నటువంటిది 3వ ఉపతరగతి మోనోక్లామిడే. దీంట్లో 8 శ్రేణులు ఉన్నాయండి. దీంట్లో మొత్తం కూడా 8 శ్రేణులు ఉన్నాయి. మోనోక్లామిడేలో 8 శ్రేణులు ఉన్నాయి. మరి ఆ 8 శ్రేణులు కూడా మనకి ఇక్కడ ఇవ్వలేదు, ఇప్పటికే మనకి ఎక్కువైంది, ఎన్ని నేర్చుకునేసరికి ఇబ్బంది అయింది. కాబట్టి ఇక్కడ మనకి పాలిఫెటాలే, గాము ఫెటాలేలో ఉన్నటువంటి 3 ఇచ్చాడు. కానీ ఇక్కడ మోనోక్లామిడేలో 8 శ్రేణులు ఉన్నాయి కాబట్టి ఆ 8 శ్రేణులు పేర్లు ఇవ్వలేదు. ఓకేనా, 8 శ్రేణులు పేర్లు మాత్రం ఇవ్వలేదు, ఈ నెంబర్ మాత్రం ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, మోనోక్లామిడేలో ఎన్ని శ్రేణులు ఉంటాయని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, 8 శ్రేణులు ఉంటాయి. నెక్స్ట్ ఈ మోనోక్లామిడేలో మోనోకాటిలిడేనే ఇంకోటి. ఇది చూడండి మనకి ఇక్కడ డైకాటిలిడేనే అయిపోయిందండి. నెక్స్ట్ మోనోకాటిలిడేనే తీసుకున్నట్లయితే ఈ మోనోకాటిలిడేనే అనేటటువంటి తరగతిలో 7 శ్రేణులు ఉన్నాయి. మోనోకాటిలిడే అనేటటువంటి శ్రేణిలో 7 శ్రేణులు ఉన్నాయి. మోనోకాటిలిడే అనేటటువంటి తరగతిలో 7 శ్రేణులు ఉన్నాయి. ఈ 7 శ్రేణుల్ని సహజమైనటువంటి క్రమాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. అంటే సహజ క్రమాలుగా వర్గీకరించారు. గుర్తుపెట్టుకోండి, మోనోకాటిలిడేలలో 7 శ్రేణులుగా విభజించారు. 7 శ్రేణుల్ని సహజ క్రమాలుగా విభజించడం జరిగింది. చూడండి, మోనోక్లామిడేలో 8 శ్రేణులు, మోనోకాటిలిడేలో 7 శ్రేణులు. గుర్తుపెట్టుకోండి, మోనోకాటిలిడేలో 7, ఓకే 7 శ్రేణులు. మోనోక్లామిడేలో 8 శ్రేణులు. సో ఇది గుర్తుపెట్టుకోండి, మోనోక్లామిడేలో 8 శ్రేణులు, మోనోకాటిలిడేనే దీంట్లో 7 శ్రేణులు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్యాట్ అని గుర్తుపెట్టుకోండి. మోనోకాటిలిడేలో క్యాట్ అంటే పిల్లి చచ్చిపోయినప్పుడు ఏడుస్తున్నారని గుర్తుపెట్టుకోండి. పిల్లి చనిపోతే ఏడ్చారు అని గుర్తుపెట్టుకోండి, 7 అని గుర్తొచ్చింది. మోనోకాటిలిడేలో మనకి ఇక్కడ ఉన్నది ఒకే పిల్లి, ఆ ఒక పిల్లి చనిపోయిందని గుర్తుపెట్టుకోండి. మోనోకాటిలిడేలో ఒక పిల్లి ఉంది, ఆ పిల్లి చచ్చిపోయింది. చచ్చిపోతే ఏం చేశారు, ఏడ్చారు అని అంటే 7 అని గుర్తుపెట్టుకోండి. ఏడవటం అంటే 7 శ్రేణులు ఉన్నాయి. ఈ 7 శ్రేణుల్ని సహజ క్రమాలుగా విభజించడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, మోనోకాటిలిడేలో పిల్లి ఏడవటాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మోనోక్లామిడే అంటే 8, ఇది క్లామిడేలో 8 నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇది 7 అయితే ఇది 8 అవుతుంది. నెక్స్ట్
చెప్పాం మనం సహజ క్రమాలని. మోనోకాటిలిడేనాలో 7 శ్రేణుల్ని సహజ క్రమాలుగా విభజించారని చెప్పాము. ఈ సహజ క్రమాలు అనేటటువంటి తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం వాటినే కుటుంబాలని చెప్పడం జరుగుతుంది. ఏవైతే కుటుంబాలుగా మనం చెప్తున్నామో ఆ కుటుంబాలన్నీ కూడా ఇక్కడ ఈ సహజ క్రమాలుగా చెప్పడం జరుగుతుంది. అంటే చూడండి, ద్విదళ బీజాల్లో 165 సహజ క్రమాలు ఉన్నాయండి. ద్విదళ బీజాలన్నింటినీ కూడా సహజ క్రమాలుగా ఎన్ని విభజించారంటే 165 సహజ క్రమాలు ఉన్నాయి ద్విదళ బీజాల్లో. నెక్స్ట్ ఏకదళ బీజాలు తీసుకున్నట్టయితే ఏకదళ బీజాల్లో 34 సహజ క్రమాలు ఉన్నాయి, అంటే అవే కుటుంబాలు. నెక్స్ట్ వివృత బీజాలు, జిమ్నోస్పెర్మ్స్ తీసుకుంటే దీంట్లో 3 ఉన్నాయి, 3 సహజ క్రమాలు ఉన్నాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ నెంబరు, ఈ డేటా కూడా మనకి చాలా సింప్లిఫై చేసినటువంటిది. ఇది మీకు ఖచ్చితంగా మీరు ప్రత్యేకంగా దీన్ని చదువుకుంటే సరిపోద్ది. వీటికి సంబంధించి మళ్ళీ ప్రత్యేకంగా ప్రాక్టీస్ బిట్లు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే డైరెక్ట్ గా అకాడమిక్ బుక్ లో ఉన్నటువంటి డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఉన్నాయి కాబట్టి మనకి డైరెక్ట్ మీకు ఇంత టైం లేకపోయినా కానీ మీరు ఈ ఇన్ఫర్మేషన్ మీరు మంచిగా చదువుకున్నట్లయితే 100% ఆన్సర్ చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఈ సహజ క్రమాలు అనేటటువంటి ఏవైతే ఉన్నాయో కుటుంబాలనే సహజ క్రమాలుగా పరిగణించడం జరుగుతుంది. దీంట్లో ద్విదళ బీజాల్లో 165 సహజ క్రమాలు ఉన్నాయి. ఏకదళ బీజాలు మోనోకాట్స్ లో 34 సహజ క్రమాలు ఉన్నాయి. వివృత బీజాలు జిమ్నోస్పెర్మ్స్ లో 3 సహజ క్రమాలు అనేవి ఉండటం జరుగుతుంది. అంటే వీటిని కుటుంబాలుగా చెప్పడం జరుగుతుందని చెప్పాము. సో ఇది ఇక్కడ వరకు మనకి ఏంటి అంటే సహజ వర్గీకరణ వ్యవస్థ. సో నెక్స్ట్ థర్డ్ ఏంటి అంటే వర్గ వికాస వర్గీకరణ వ్యవస్థ. ఫైలోజెనిక్ క్లాసిఫికేషన్ ఇది. వర్గ వికాస వర్గీకరణ వ్యవస్థను తీసుకున్నట్టయితే చార్లెస్ డార్విన్ తర్వాత ఈ వర్గ వికాస వర్గీకరణ అనేటటువంటిది ఎక్కువగా అభివృద్ధి చెందింది. చెప్పాం కదా, మరి డార్విన్ మొక్కలు జంతువుల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పరిణామానికి సంబంధించినటువంటి అంశాలను అతను చెప్పడం జరిగింది. కాబట్టి పరిణామం అనేటటువంటి దానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. వర్గ వికాస వర్గీకరణ అంటే చెప్పాం కదా, ఫైలోజెనిక్ అంటే ఏంటి, పరిణామం అని అర్థం. సో కాబట్టి పరిణామం అనేటటువంటి అంశాల ఆధారంగా ఎక్కువ వర్గీకరణలో ప్రాధాన్యత ఇచ్చింది ఏది అంటే వర్గ వికాస వర్గీకరణ. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. వర్గీకరణలో ఏ వర్గీకరణలో పరిణామం అనేటటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకుని వర్గీకరణ చేశారు అంటే వర్గ వికాస వర్గీకరణ, ఫైలోజెనిక్ క్లాసిఫికేషన్ ఇది. తర్వాత మరి దీంట్లో పరిణితి చెందినటువంటి లక్షణాలతో పాటు ఆదిమ లక్షణాలు కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అంటే ఈ వర్గీకరణ చేసేటప్పుడు పరిణామం చెందినటువంటి లక్షణాలతో పాటు ఆదిమ లక్షణాలు కూడా ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. మరి అయితే ఈ పరిణామం అనేటటువంటిది మనకు పాజిటివ్ గా ఉండవచ్చు, నెగిటివ్ గా ఉండవచ్చు. అంటే పురోగతిగా ఉండవచ్చు, లేకపోతే తిరోగమనంగా కూడా మనకి ఉండవచ్చు. సో ఏదైనా సరే ఇక్కడ మొక్కల్లో ఉన్నటువంటి పరిణామం ఆధారంగా అంటే అభివృద్ధి చెందిన లక్షణాలు కానివ్వండి, కోల్పోయినటువంటి లక్షణాలు కానీ, ఏదైనా పురోగమనం తిరోగమనం సంబంధించినటువంటి అంశాలు ఏదైనా సరే మనకి ఇక్కడ పరిగణలో తీసుకొని పరిణామం ఆధారంగా చేసినటువంటి వర్గీకరణ ఏమంటున్నారంటే మనకి వర్గ వికాస వర్గీకరణ అంటారు. సో మరి దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే చూడండి, ద న్యాచురా లైకేన్ ప్లాంజన్ ఫ్యామిలియన్. సో ఇది గుర్తుపెట్టుకోండి అండి, ద న్యాచురా లైకేన్ ప్లాంజన్ ఫెమిలియన్. సో ఈ గ్రంథం అనేటటువంటిది రాసింది ఎవరు అంటే ఎంగలర్ ప్రాంటల్. ఎంగలర్ మరియు ప్రాంటల్. సో ఈ శాస్త్రవేత్తలు రాయటం జరిగింది. దీని మీద క్వశ్చన్ ఏమడుగుతారంటే ఎంగలర్ ప్లాంటర్ రాసినటువంటి గ్రంథం ఏది అంటారు. ద న్యాచురా లైకేన్ ప్లాంజన్ ఫెమిలియన్. సో ఇది ఎంగలర్ మరియు ప్లాంటర్ రాసినటువంటి గ్రంథం. సో దీంట్లో మనకి ఏదైనా ఒక పదాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అండి. న్యాచురా లైకేన్ ప్లాంజన్ ఫెమిలియన్. దీంట్లో ఎంగలర్ మరియు ప్లాంటర్ రాసినటువంటి గ్రంథం. సో అయితే ఇక్కడ ఈ గ్రంథాన్ని రాసింది ఎవరని అడుగుతాడు, లేకపోతే ఎంగలర్ ప్లాంటర్ రాసినటువంటి గ్రంథం ఏది అని అడుగుతాడు. కాబట్టి ఇవి రెండు దీనికి రెండింటిని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అండి. దాంతో పాటు మనకి ఇంకా ఏమని అడుగుతాడంటే ఎంగలర్ ప్లాంటల్ రాసినటువంటి గ్రంథం అనేటటువంటిది సహజ వర్గీకరణ, లేకపోతే కృత్రిమ వర్గీకరణ, లేకపోతే వర్గ వికాస వర్గీకరణకు చెందిద్దే అని అడుగుతాడు. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఎంగలర్ మరియు ప్లాంటర్ రాసినటువంటి ద న్యాచురా లైకేన్ ప్లాంజన్ ఫెమిలియన్ అనేటటువంటి గ్రంథము వర్గ వికాస వర్గీకరణ వ్యవస్థకు సంబంధించినటువంటిదని ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ ఇంకో గ్రంథం ఏంటి అంటే ఫ్యామిలీస్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఫ్యామిలీస్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేటటువంటి గ్రంథం అండి. దీన్ని రాసింది హెచిన్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త రాశాడు. ఈ గ్రంథం పేరు ఏంటి అంటే ఫ్యామిలీస్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఫ్యామిలీస్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేటటువంటి గ్రంథాన్ని రాసింది హెచిన్సన్ రాశాడండి. సో ఇది కూడా ఇట్లా కూడా అడుగుతాడు, హెచిన్సన్ రాసినటువంటి గ్రంథం ఏది, ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ రాసినటువంటి రచయిత ఎవరు, లేకపోతే శాస్త్రవేత్త ఎవరు అంటారు, హెచిన్సన్.
మరి హెచిన్సన్ రాసినటువంటి ఫ్యామిలీస్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేటటువంటి గ్రంథము ఏ వర్గీకరణకు సంబంధించింది? సహజ వర్గీకరణ, కృత్రిమ వర్గీకరణ, వర్గ వికాస వర్గీకరణ, పైవన్నీ అంటాడు. కాబట్టి వర్గ వికాస వర్గీకరణ సంబంధించింది. నెక్స్ట్ ఆంజియోస్పెర్మిక్ ఫైలోజెనిక్ గ్రూప్ ఏపీజీ అంటారండి. యాంజియోస్పెర్మిక్ ఫైలోజెనిక్ గ్రూప్ అంటారు, ఏపీజీ యాంజియోస్పెర్మిక్ ఫైలోజెనిక్ గ్రూప్ అంటారు. మరి ఈ గ్రూప్ ని కూడా మనకి దేని కింద పరిగణిస్తారు అంటే వర్గ వికాస వర్గీకరణ కిందగా మనం పరిగణించడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో మనకి ద న్యాచురల్ ఐకెన్ ఫ్యాంజిన్ ఫ్యామిలీ అని రాసినటువంటి యాంగులర్ ప్లాంటల్ది, నెక్స్ట్ ఫ్యామిలీస్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ రాసినటువంటి హెచిన్సన్, నెక్స్ట్ యాంజియోస్పెర్మిక్ ఫైలోజెనిక్ గ్రూప్ ఏపీజీ, ఇవి మూడు కూడా దేని కిందకు వస్తాయంటే వర్గ వికాస వర్గీకరణ కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇతర రకాలు, వేరే రకాలైనటువంటి వర్గీకరణలు కూడా ఉన్నాయండి. అంటే టాక్సానమీలో మనకి ఇంకా వేరే 3 రకాలైనటువంటి వర్గీకరణలు కూడా ఉన్నాయి. ఏమిటి అంటే సాంఖ్యాక వర్గీకరణ అంటారు, న్యూమెరికల్ టాక్సానమీ అంటారు. సాంఖ్యాక వర్గీకరణ శాస్త్రం లేదా న్యూమెరికల్ టాక్సానమీ అంటారు. దీంట్లో ఏంటంటే గణిత సంబంధమైనటువంటి అంశాలను ఆధారంగా తీసుకొని మొక్కలకి అప్లై చేస్తారు. అంటే మొక్కల్లో ఉన్నటువంటి భేదాలు కానివ్వండి, తేడాలు కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా చేయటం, వాటి డేటా అనాలిసిస్ చేయటం, వాటికి సంబంధించినటువంటి కోడింగ్లు పెట్టడం. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి సాంఖ్యాక వర్గీకరణ శాస్త్రం అంటారు. గణిత శాస్త్రపరమైనటువంటి అంశాలని మొక్కలకి అన్వయింపజేసి మొక్కలకు సంబంధించినటువంటి కోడింగ్ పెట్టడం కానివ్వండి, వాటిని డీకోడింగ్ చేయడం, అనాలిసిస్ చేయడం. సో ఇవన్నీ కూడా మనకి సాంఖ్యాక వర్గీకరణ శాస్త్రం అంటారు, న్యూమెరికల్ టాక్సానమీ అంటారు. నెక్స్ట్ కణాధార వర్గీకరణ, దీన్ని సైటో టాక్సానమీ అంటారంటే మరి సైటో టాక్సానమీ అనేటటువంటి తీసుకున్నట్టయితే దీంట్లో క్రోమోజోముల యొక్క నిర్మాణం, క్రోమోజోముల యొక్క సంఖ్యను ఆధారంగా చేసుకుని మనకు వర్గీకరణ చేయడం జరుగుతుంది. అంటే క్రోమోజోముల సంఖ్య, వాటి యొక్క నంబరు, వాటి యొక్క స్ట్రక్చర్ ని ఆధారంగా చేసుకుని వర్గీకరణ చేయడానికి ఉపయోగించినట్లయితే దాన్ని కణాధార వర్గీకరణ లేకపోతే సైటో టాక్సానమీ అని చెప్తారు. తర్వాత రసాయన వర్గీకరణ, రసాయన వర్గీకరణ అంటే ఏంటి? కీమో టాక్సానమీ అంటారు దీన్ని. అంటే వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలను ఉపయోగించుకుని వర్గీకరణకు ఉపయోగించుకున్నట్టయితే దాన్ని ఆ రసాయన వర్గీకరణ లేకపోతే కీమో టాక్సానమీ అంటారు. సో ఇది దీనికి సంబంధించినటువంటిది అండి. సో ఓవరాల్ గా మనకి దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనకి కృత్రిమ వర్గీకరణ, సహజ వర్గీకరణ, వర్గ వికాస వర్గీకరణలు, దీంట్లో ఉన్నటువంటి బెంతామ్ హుకర్లకు సంబంధించినటువంటి దీంట్లో ఉన్నటువంటి క్లాసిఫికేషన్స్, వర్గ వికాస వర్గీకరణలో ఉన్నటువంటి గ్రంథాలు, శాస్త్రవేత్తలు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు కంప్లీట్ గా ఎంతవరకు మీరు ప్రిపేర్ అయినట్టయితే 100% మీకు ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్. దీన్ని బేస్ చేసుకుని మనకి నెక్స్ట్ ఇదే టాపిక్ లో మనకి ఇంకొక 2 ఫ్యామిలీస్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి, 3 ఫ్యామిలీస్. ఆ 3 ఫ్యామిలీస్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే మనకి ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక చూడండి మనకి కోడ్ మళ్ళీ ఒకసారి చూద్దాం. డైకాటిలిడిన్ అనేటటువంటి తరగతిలో ఉన్నటువంటి ఉపతరగతులు ఏంటి అంటే గామోపెటాలే, పాలిపెటాలే, మోనోక్లెమిడే. పాలిపెటాలే, గామోపెటాలే, మోనోక్లెమిడే, ఇవి 3 ఉపతరగతులు. డైకాటిలిడినే అనేటటువంటి తరగతిలో ఉన్నటువంటి ఉపతరగతులు. నెక్స్ట్ పాలిపెటాలే, పాలిపెటాలే అనేటటువంటి తరగతిలో ఉన్నటువంటి శ్రేణులు ఏవి అంటే ఇగో పాల తడికలని గుర్తుపెట్టుకుందాం. అంటే ఏంటి? పాలిపెటాలే, పాలపెటాలీలో మనకి ఏమున్నాయంటే తలామి ఫ్లోరే, డిస్కీ ఫ్లోరే, కాల్సి ఫ్లోరే. ఇటు గుర్తుపెట్టుకోండి. 3 1 2 3 పాల తడిక అని గుర్తుపెట్టుకోండి, ఇది అయిపోద్ది. నెక్స్ట్ గామోపెటాలేలో హెట్రోమిరే, బైకార్పిల్లేటే, ఇన్ఫిరే, ఈ 3 వీటికి సంబంధించినటువంటిది అంటే హెచ్ఎం బైక్ కి కారు గుద్దినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ గామా కిరణాల వలె వ్యాపించింది అని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మనకి హెచ్ఎం అంటే హెట్రోమిరే. ఓకే. నెక్స్ట్ బైకు కార్ అంటే బైకార్పిల్లేటే, ఇన్ఫర్మేషన్ లో ఇన్ఫిరే. ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే గామోపెటాలే. సో ఇవి దీనికి సంబంధించినటువంటి అండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ మర్చిపోకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అదేవిధంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. అందరు కూడా ఆల్ ది బెస్ట్. జై హింద్.